దేవాదాయ శాఖ కమిషనర్, దేవాదాయ శాఖ సెక్రటరీలు, జిల్లా కలెక్టర్, సిపి, కమిషనర్ ఆఫ్ పోలీస్ ఇందరూ అక్కడ ఉండి పనిచేస్తూ వాళ్ళకి ఒక ధైర్యాన్ని కలిగించి భక్తుల యొక్క మనోభావాలకి దగ్గరగా ఉండి వాళ్ళకి దర్శన భాగ్యం కలిగించాలి. ఈ నిజరూప దర్శనం అనేది రేపు పోతే నాకు కూడా కనపడదు, మళ్ళీ ఇంకొక సంవత్సరానికి జరగదు. 24 గంటల్లో నిజరూప దర్శనం చేసుకోవాలి. లక్షలాది మంది జనం అక్కడికి వచ్చే సందర్భంలో అనుకోని పరిస్థితుల్లో ఈ వర్షం వల్ల జరిగినటువంటి అందరూ రావచ్చు, అందరూ చూడొచ్చు, అందరూ పరామర్శించవచ్చు, తప్పులేదు. బాధలో ఉన్నటువంటి దానికి కూడా ఒక రాజకీయ రంగు పులిమి ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా తమ క్షుద్ర రాజకీయాల్లో వాడుకోవాలని చూడడం అనేది నైతికంగా ఇది వాళ్ళ దిగజారుడికి తార్కాణమే. వర్షం పడుతుందని చంద్రబాబుకి తెలియదా అంటే ఎవరు చెప్పాలి సమాధానం? ప్రకృతి సమాధానం చెప్పద్దా? వర్షం పడద్దా అని, వర్షం పడితే నష్టం జరగదా అని అడిగితే ఎవరు సమాధానం చెప్పాలి? ఏమి మాట్లాడుతున్నాము, ఏమి చెప్తున్నాము, కనీసం విజ్ఞానం కూడా లేకుండా మాట్లాడటం అనేది ఇవాళ ఈ రాష్ట్ర ప్రతిపక్ష పార్టీ నాయకుడికి ఇవాళ కనీసం ఆ ఇంగితం కూడా లేకుండా పోయింది అనేటువంటి బాధ ఇవాళ రాజకీయాల్లో ఉన్న మేమందరం కూడా అనుకుంటున్నాం. 5 సంవత్సరాలు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ఎక్కడైనా ప్రమాదం జరిగితే వెంటనే వెళ్ళేవా? ఎవరినైనా పరామర్శించావా? లేదే. కనీసం నీ మంత్రివర్గ సహచరులను కూడా పంపిన దాఖలాలు 5 సంవత్సరాల్లో ఎక్కడ చూడలేదే. ఇంతెందుకు? అన్నమయ్య ప్రాజెక్టు ఎక్కడుంది? ఈ ప్రాజెక్టు కడప జిల్లా, నాటి ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా. అన్నమయ్య ప్రాజెక్టు ఉంటే భారీ వర్షాలు వరదలు వచ్చి కొట్టుకుపోతే అందులో 33 మంది చనిపోతే, కానీ చనిపోయినటువంటి కుటుంబాలకి 6 నెలల వరకు కూడా కనీసం నష్టపరిహారం కానీ, సంవత్సరం వరకు వాళ్ళకి కొట్టుకుపోయిన ఇళ్ళకి కొత్తగా ఇల్లు నిర్మాణం చేసి గ్రామాన్ని కట్టించడం కానీ చేసేవాళ్ళు. నీ సొంత జిల్లాలో దిక్కులేదు నీకు. ఇవాళ మా ప్రభుత్వాన్ని, మా ముఖ్యమంత్రిని మాట్లాడడానికి విశాఖపట్నం వచ్చావు, కష్టపడి రా, తప్పులేదు. ఆ కుటుంబాలను పరామర్శించు, వాస్తవం జరిగిందేందో తెలుసుకో, ప్రకృతి వల్ల జరిగిన నష్టాన్ని అవగాహన చేసుకొని మాట్లాడుంటే బాగుంటుంది. అదేం కాదు, కేవలం నీచమైనటువంటి నీ రాజకీయ ప్రయోజనాల కోసం దిగజారి మాట్లాడేటువంటి స్థాయికి ఒక ప్రతిపక్ష నాయకుడు, ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి నువ్వు రావడం అనేది అక్కడ ఎవరు కూడా హర్షించలేనటువంటి సభ్య సమాజం చివరికి తమ కుటుంబ సభ్యులను కోల్పోయినటువంటి ఆ కుటుంబాలు కూడా నీ కార్యక్రమాన్ని స్వాగతించే పరిస్థితుల్లో లేరు వాళ్ళు. Narayana Residential Schools IIT లో టాప్ ర్యాంక్ కోసం సివో స్పార్క్ ఒలింపియాడ్ ప్రోగ్రామ్స్, నీట్ లో టాప్ ర్యాంక్ కోసం సివో మెడి ప్రోగ్రామ్, ఇండియాలోనే బెస్ట్ ప్రోగ్రామ్స్ తో, బెస్ట్ టీచర్స్ తో, బెస్ట్ ఫెసిలిటీస్ తో, హెల్దీ అండ్ హైజీనిక్ ఫుడ్ తో, ఆహ్లాదకర వాతావరణంలో నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్. రీజనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఐఓ క్యూమైలో గత 3 సంవత్సరాలుగా చారిత్రాత్మక విజయాలతో సంచలనాలు సాధింపజేస్తోంది నారాయణ. బాలబాలికలకు వేర్వేరుగా హాస్టల్ వసతి కలదు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్, ధనలక్ష్మీపురం, నెల్లూరు. ఫోన్స్ 8179880325, 8179880337 మరియు 8179881189.